పెరిన వైసీపీ ఇన్ఛార్జిగా ఉప్పల రాము నియమితులవ్వడం పట్ల పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. పెరిన వైసీపీ ఇన్ఛార్జిగా ఉప్పల రాము నియమితులవ్వడం పట్ల పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. మంత్రి జోగి రమేష్, వైసీపీ నాయకుడు ఉప్పల రాముల మధ్య పెరిన అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జికి విషయంలో ఇన్నాళ్లు నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. గత ఎన్నికల నుంచి పెరిన అభ్యర్థిత్వం ఆశిస్తున్న ఉప్పల రాము కళ ఎట్టకేలకి నెరవేరింది. వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జీల 3వ లిస్ట్ లో పెరిన ఇన్ఛార్జిగా ఉప్పల రామును ప్రకటించడంతో ఆయన అభిమానులు వైసీపీ శ్రేణులు బాణాసంచా కాల్చి కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఎన్నికల్లో తన విజయానికి అందరూ కృషి చేయాలని ఈ సందర్భంగా ఉప్పల రాము విజ్ఞప్తి చేశారు. ఉప్పల రాము సతీమణి ఉప్పల హారిక ప్రస్తుతం జిల్లా పరిషత్ చైర్పర్సన్ గా వ్యవహరిస్తున్నారు. అజ్మీర్ బాబా సేవా సమాజం ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి ఘనంగా జరిపారు. అజ్మీర్ బాబా సేవా సమాజం ఆధ్వర్యంలో వివేకానంద జయంతిని ఘనంగా జరిపారు. డాక్టర్ ఎన్ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అజ్మీర్ బాబా సేవా సమాజం వ్యవస్థాపక అధ్యక్షులు సయ్యద్ పీర్ తదితరులు వివేకానందుని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశభక్తికి నిలువెత్తు నిదర్శనం వివేకానందుడని ఈ సందర్భంగా వక్తలు పేర్కొన్నారు. వివేకానందుని బోధనలు అందరికీ అనుసరణీయమన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సయ్యద్ బాజీ, రవి, అమన్, షేర్ అలీ, ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారము. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. స్వామి వివేకానంద 12 జనవరి 1863న కలకత్తాలో భువనేశ్వరీ దేవి విశ్వనాథ్ దంపతులకు జన్మించారు. దేశభక్తికి నిలువెత్తు రూపం స్వామి వివేకానంద. అందరూ దేశభక్తి భావాలు కలిగి ఉండాలి. ప్రజల కోసమే పుట్టి తన జీవితాన్ని ప్రజలకే అంకితం చేసిన త్యాగధనుడు స్వామి వివేకానంద. శ్రీ రామకృష్ణ సన్నిధి ఆయన జీవితాన్ని నిర్దేశించిన భారత సనాతన ధర్మ ప్రతినిధిగా చికాగోలో జరిగిన విశ్వమత సమ్మేళనంలో పాల్గొని భారతదేశ ఔన్నత్యాన్ని చాటారు. నా సోదర సోదరీమణులారా అని ఉద్బోధించి నా సోదర సోదరీమణులారా అని సభను ఉద్దేశించి పలికి సర్వ మానవులు సమానమేనని ఉద్బోధించారు. యువకుల్లారా లేవండి, మేల్కొనండి, గమ్యం చేరే వరకు విశ్రమించకండి అని యువతను ప్రేరేపించి పిలుపునిచ్చారు. తన గురువులు శ్రీ రామకృష్ణ పేరిట శ్రీ రామకృష్ణ మఠ్ దేశ విదేశాలలో స్థాపించారు. నేటి విషపోకడల సమాజంలో శ్రీ వివేకానందుని బోధనలు ఎంతగానో ఉపకరిస్తాయి. ఆయన జనవరి 12, 1863 సంవత్సరంలో జన్మించారు. ఆయన నిజంగా భారతీయులు గర్వించవలసిన రామకృష్ణ పరమహంస దగ్గరకు తల్లి తీసుకుని వెళ్ళి మా వాడు ఇలాగ ఉన్నాడు, ఆయనకి ఏదైనా చెప్పండి అంటే ఏందన్నా అని ఏదో ఆయన చెప్పకపోతే నాకు దేవుణ్ణి నువ్వు చూపిస్తావా అని అడిగాడు. తప్పకుండా చూపిస్తాను ఆయన అని ఇంకా ఆయన శిష్యుడి కింద ఆయన మారిపోతాడు. ఈయన ఎంత మేధావి అంటే ఏకసంతగ్రాహి అనే దానికంటే కూడా ఇంకా గొప్ప తెలియగలవాడు మనిషి. ఈయన మానవ జీవితం అనేది అన్ని జీవరాశుల్లోకి కూడా చాలా గొప్ప. ఈ జన్మ ద్వారానే మోక్షము అనేది మనకి సాధ్యం అవుతుంది కనుక ధర్మాలు తెలుసుకుని ఎవరికి వారు సాధన చేసుకుని మోక్షం సాధించమని ఈయన ప్రబోధించాడు. ప్రపంచ సర్వమత సమ్మేళనం చికాగో నగరంలో జరిగినప్పుడు ఈయన భారతదేశం నుంచి హిందూ మతం గురించి ఉపన్యసించడానికి అతి కష్టం మీద వెళ్లటం జరిగింది. పెరిన గ్రామదేవత పైడమ్మ తల్లి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని మున్సిపల్ చైర్పర్సన్ కటకం నాగకుమారి ఆకాంక్షించారు. పెరిన గ్రామ దేవత పైడమ్మ తల్లి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని మున్సిపల్ చైర్పర్సన్ కటకం నాగకుమారి ఆకాంక్షించారు. పెరిన గ్రామ దేవత పైడమ్మ అమ్మవారి దర్శించుకుని మున్సిపల్ చైర్పర్సన్ కటకం నాగకుమారి ప్రసాద్ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన భారీ అన్న సమారాధనను వారు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో తికిశెట్టి వీర వెంకట మోహన్ రావు, వ్యవస్థాపక ధర్మకర్త, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. ప్రజలకిచ్చిన హామీలు అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి పేర్ని కిట్టు పేర్కొన్నారు. ప్రజలకిచ్చిన హామీలు అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి పేర్ని కిట్టు పేర్కొన్నారు. సామాజిక పెన్షన్లు 3,000 రూపాయలకు పెంచుతానన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దశల వారీగా పెన్షన్లు సొమ్ము పెంచుతూ 3,000 రూపాయల పెన్షన్ హామీ నెరవేర్చారన్నారు. జగనన్న పెన్షన్ కానుక కార్యక్రమంలో భాగంగా
నూతనంగా పెంచిన పెన్షన్లను పేర్ని కిట్టు లబ్ధిదారులకు పంపిణీ చేశారు. నగరంలోని టౌన్ హాల్, రాజుపేట, షాదీఖానా, వాసవి భవన్ తదితర ప్రాంతాల్లో నిర్వహించిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మేయర్ చిటికన వెంకటేశ్వరమ్మ, డిప్యూటీ మేయర్లు శీలం భారతి, మాడిపాటి విజయలక్ష్మి, పలువురు వైసీపీ కార్పొరేటర్లు, నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చెప్పినట్టుగా మన పెన్షన్ 2000 నుంచి పెంచుకుంటా పోయి 3000కి వస్తుందన్న దాంట్లో 2000 నుంచి 2250 అయినప్పుడు కొద్దిమంది తీసుకున్నారు, 2500 అయినప్పుడు కొద్దిమంది తీసుకున్నారు, 2750 అయినప్పుడు కొద్దిమంది తీసుకున్నారు. చెప్పినట్టుగా 3000 అయినప్పుడు తీసుకునే మాత్రం పెన్షన్దారులందరికీ శుభాకాంక్షలు. ఎందుకంటే ఎవరికి ఇన్ని సున్నాలు లేవు, మీకే 3 తర్వాత 3 సున్నాలు మీకే వచ్చినాయి. కాబట్టి అందరికీ ముందుగా శుభాకాంక్షలు. ఈ పెన్షన్కి రకరకాల ఇబ్బందులు వచ్చినాయి, ఒక్కొక్కరికి ఇన్కమ్ ట్యాక్స్లు వచ్చినాయి, ఒక్కొక్కరికి ఇంటి కరెంట్ మీటర్లు ఎక్కువ వచ్చినాయి, ఒక్కొక్కరికి ఇంకా రకరకాల ఇబ్బందులు వచ్చినాయి. అన్ని ఇబ్బందులు, ఇంట్లో కొడుకు ఉద్యోగం వచ్చింది, లేకపోతే ఇంకోటి ఏదో వచ్చింది, అన్నీ తగిలి అన్నిటిని బదలు కొట్టి ఈరోజు పెన్షన్ ఎట్టాగైతే మీరు, మీ వాలంటీర్లు, మీ కార్పొరేటర్ గారు కలిసి సాధించి ఈ పెన్షన్లు తీసుకొచ్చగలిగాం. అలాగే మీ అందరికీ ఒకటే చెప్తున్నాం, ఈరోజు మీరు కొత్త పెన్షన్ దారులు కాబట్టి మీకు తెలియదు. పాత పెన్షన్ పోయి కొత్త పెన్షన్ వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి కొద్దిగా తెలుస్తుంది. ఈ ప్రభుత్వం రాకముందు పెన్షన్ తీసుకోవాలంటే ఏ గుడి దగ్గర, బడి దగ్గర, హాల్ దగ్గర పిలిచి ఎండలో నుంచోబెట్టి వాళ్ళు ఎప్పుడు వస్తే అప్పటికి ఇచ్చేవాడు. కేవలం ఈ కొత్త పెన్షన్, ఈ ప్రభుత్వంలో మాత్రం కొత్త పెన్షన్ వచ్చినప్పుడే మా చేతుల్లో తీసుకుంటారు. తర్వాత నుంచి మీ మంచం మీద పడుకుంటారా, అవి వస్తా ఉంటే తీసుకుంటారు, ఏ ముందు వేస్తారో వెళ్ళిపోతారు. అంటే మీ పెన్షన్ ఎవరి దగ్గర నుంచోకుండా, ఎవరి దగ్గర చేజాపకుండా, ఎవరికి రూపాయలు లంచం ఇవ్వకుండా మనం నుంచున్న చోటే, కూర్చున్న చోటే తీసుకొచ్చి పెన్షన్ ఇస్తారు. ఎవరు ఇస్తారు మీకు పెన్షన్? వాలంటీర్. ఎన్నింటికి ఇస్తున్నారు మీరు చూస్తున్నారు, కొంతమందికి ఎన్నింటికి ఇస్తున్నారు? 4, 5, 6 అంటే సూర్యుడు వచ్చేలోపు పెన్షన్ ఇచ్చేస్తున్నారు. మరి వాలంటీర్ పరుసుపేట శ్రీ కనకదుర్గ ఆలయంలో 2వ శుక్రవారం సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి అన్నదానం జరిపారు. పరుసుపేట శ్రీ కనకదుర్గ ఆలయంలో 2వ శుక్రవారం సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి అన్నదానం జరిపారు. ఈ సందర్భంగా అమ్మవారికి విశేషంగా అలంకరించి భజనలు చేశారు. ప్రతి నెల 2వ శుక్రవారం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని జరుపుతున్నట్టు ఆలయ నిర్వాహకుడు చప్పిడి రామకృష్ణ తెలిపారు. మన బందరు పరాసపేట సువర్ణ కళ్యాణ మండపం వెనకాల ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారు ఆలయం వద్ద ప్రతి నెల 2వ శుక్రవారం గొప్ప అన్నసామారాజన కార్యక్రమం జరుగుతుంది. 50 మంది భక్తులు వచ్చి ఈ అన్నసామారాజన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా ఎంతో కష్టపడి ఎంతో గొప్ప పండగ చేసుకునే రైతులు, ఆడబడుసులు, కళాకారులు, కళా అభిమానులు ప్రతి ఒక్కరికి ఆ శివుడు, పార్వతి, గంగానమ్మ, శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారు, కాళికాదేవి, మాలశమ్మ 101 దేవతలో తమ్ముడు పోతురాజు భక్త మహాజులకు విజ్ఞప్తి, అన్ని దానాల కల్లా అన్నదానం అనేది చాలా గొప్పదే. ఆ యొక్క అన్నదానం మన పంబల పూజారి చప్పిడి రామకృష్ణ గారు మన పరాసపేట సువర్ణ కళ్యాణ మండపం వెనకాల వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారి గుడి వద్ద ప్రతి నెల 2వ శుక్రవారం ఈ యొక్క అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. ఈ యొక్క అన్న సమారాధన కార్యక్రమానికి ప్రతి నెల 2వ శుక్రవారం ప్రతి ఒక్కరూ విరివిరిగా పాల్గొవాలని ప్రతి ఒక్కరికి కోరుకుంటున్నాను. అలాగే ప్రతి ఒక్కరికి భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద 160వ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో వివేకానంద 160వ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కొల్లు రవీంద్ర తదితరులు వివేకానందుని చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కొల్లు రవీంద్ర మాట్లాడుతూ ఆయన స్ఫూర్తి మంత్రం భావి భారతావనికి మార్గదర్శకం. భారతీయ ఆధ్యాత్మికతను పునర్జీవింపచేయటంలో, యువశక్తిని చైతన్యపరచడంలో వివేకానందుడి కృషి అమూల్యం, అనితర సాధ్యమన్నారు. ఆయన సూక్తులు నిత్యం ఎంతో మందిలో స్ఫూర్తి నింపుతున్నాయని, ఆ స్ఫూర్తి మంత్రం ప్రపంచానికి కొత్త దారిని చూపాలని, అదే ఆయనకు మనమిచ్చే ఘన నివాళి అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు గొర్రెపాటి గోపిచంద్, కొల్లు నీలిమ, ఇలియాస్ పాషా, వెంకన్న, కార్పొరేటర్ దేవరపల్లి అనిత, గుమ్మడి విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు. జయంతి ఈరోజు ఆ మహనీయుడికి మచిలీపట్నం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పూలమాలేసి నివాళులర్పించుకోవడం జరిగింది. యువతకు స్ఫూర్తి స్వామి వివేకానంద.
అతి చిన్న వయసులోనే ప్రపంచవ్యాప్తంగా పర్యటన చేసి యువతలో ఒక చైతన్యాన్ని తీసుకురావాలని చెప్పి ఆయన చేసినటువంటి ప్రసంగాలు ప్రపంచాన్ని ఆకర్షించినాయి. మరి చికాగోలో ఆయన చేసినటువంటి ప్రసంగం ఇప్పటికీ మరి చరిత్ర చెప్తా ఉందంటే ఆయన యొక్క స్ఫూర్తి. మరి అతి చిన్న వయసులో ఆయన చనిపోయినా మరి ఇప్పటి వరకు కూడా ఆయన్ని గుర్తుపెట్టుకుంటా ఉన్నారంటే మరి యువతలారా లేవండి అని చెప్పి ఆయన ఇచ్చినటువంటి అనేక స్ఫూర్తిదాయకమైనటువంటి సందేశాన్ని యువత తీసుకోవాలి. మరి అందరూ కూడా ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుని మరి గతంలో కూడా మచిలీపట్నం నియోజకవర్గంలో యువ కెరటాలు ప్రోగ్రాం తీసుకుని యువతలో ఒక చైతన్యం తీసుకురావాలని చెప్పి మరి ప్రతి సంవత్సరం మేము కండక్ట్ చేయడం జరిగేది. మరి ఆ రోజున కొన్ని వేల మంది యువత అక్కడికి వచ్చి స్ఫూర్తి పొంది ఇవాళ చాలా ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళి వాళ్ళు కాల్స్ చేసి మరి చెప్తూ ఉంటారంటే మరి అలాంటి కార్యక్రమాన్ని ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఉంది. మరి భవిష్యత్తులో ఖచ్చితంగా మన మచిలీపట్నంలో యువతనికి ప్రోత్సహించే కార్యక్రమాలను ఏర్పాటు చేసుకోవడానికి కావాల్సినటువంటి సముదాయాన్ని వాళ్ళకి అవకాశాన్ని ఖచ్చితంగా రేపు ప్రభుత్వంలో కొత్త ప్రభుత్వంలో అవన్నీ కూడా అమలు చేస్తామని చెప్పి స్వామి వివేకానంద గారి 160వ జన్మదిన సందర్భంగా ఇక్కడ జయంతి సందర్భంగా ఇక్కడ అందరం కలవటం జరిగిందండి. వివేకానంద గారు మన భారతదేశం గురించి ప్రపంచం అంతా కూడా చాటి చెప్పారు. అలాగే యువతలో వాళ్ళకున్న నైపుణ్యతని వాళ్ళకి ఇంకా మెరుగుపరిచేవాళ్ళు అనమాట. అందుకే మనకి ఆయన జయంతిని వరల్డ్ యూత్ డే కింద నేషనల్ యూత్ డే కింద సెలబ్రేట్ చేసుకుంటాము. అలాగే స్వామి వివేకానంద గారి స్ఫూర్తితో కొల్లు రవీంద్ర గారు చాలా మంచి కార్యక్రమాలు చేశారండి. యువ కెరటాలు అని యువతలో ఉన్న నైపుణ్యతని బయటకు తీసుకొచ్చే కార్యక్రమం చేశారు. అలాగే మేము స్పెషల్ నీడెడ్ కిడ్స్ కోసం స్పర్శ అనే స్కూల్ కూడా స్టార్ట్ చేశాము. అలాగే ఇంకా బీచ్ ఫెస్టివల్ అని మన బందర్ బీచ్ గురించి మొత్తం ఎక్కడ రాష్ట్రంలో ఉన్న ఎక్కడెక్కడో వాళ్ళు వచ్చి అసలు బందర్ బీచ్ అంటే ఏంటి అనేది చూస్తాం జరిగిందండి. అలాగే పౌర్ణమి సముద్ర స్నానాలు కూడా మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న భక్తులు అందరూ కూడా వచ్చి మన బందరు బీచ్లో స్నానాలు ఆచరించడం జరిగింది. అలాగే 60వ జయంతి వివేకానంద గారిది. ఆ సందర్భంగా అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ మరి ఈ రోజున ఇప్పుడే అమ్మాయి చెప్పింది అనేక కార్యక్రమాలు గతంలో చేసి ఉన్నాం. మరి గత 4.5 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో పరిపాలన యువతను నిర్వీర్యం చేసి పరుండబెట్టి సోమరపొత్తులుగా తయారు చేసి తాగుబోతులుగాను గంజాయి మత్తు పదార్థాలు ఇచ్చి యువత శక్తిని హరించేటువంటి కుట్రలు జరుగుతున్నాయి. దయచేసి ప్రతి వాళ్ళు కూడా మరి మేల్కొని తమ పిల్లలను తట్టి లేపి యువత తిరగబడాలి ఈ రాష్ట్రం మీద. దానికి వివేకానంద స్ఫూర్తిని మనం తీసుకొని ఆధారంగా తీసుకుని ఈ ప్రభుత్వాన్ని సాగనంపపోతే ఆంధ్రప్రదేశ్లో యువశక్తి నశించిపోయే ప్రమాదం ఉంది. తస్మాత్ జాగ్రత్త. థ్యాంక్ యూ. బలరామునిపేటలో వెంచేసి ఉన్న శ్రీ భూసమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ధనుర్మాస ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. బలరామునిపేటలో వెంచేసి ఉన్న శ్రీ భూసమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ధనుర్మాస ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా శ్రీ భూసమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఆలయ అర్చకులు గుదిమళ్ల శ్రీనివాస శ్రీకర్ రామానుజ ఆధ్వర్యంలో కుడారై సందర్భంగా విశేష పూజా కార్యక్రమాలు జరిపారు. సామూహిక గోదాకృష్ణుల పూజా కార్యక్రమం భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. హరే కృష్ణ. భక్త మహాశైలకు విజ్ఞప్తి. బందరు నిజాంపేటలో వేంచేసి ఉన్న శ్రీ బొబ్బిలి వేణుగోపాల స్వామివారి ఆలయంలో ధనుర్మాసం సందర్భంగా ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి 7 గంటల వరకు నగర సంకీర్తన కార్యక్రమం, హరినామ సంకీర్తన ఇస్కాన్ భక్త బృందం మరియు బొబ్బిలి వేణుగోపాల స్వామి గుడి భక్త బృందం ఆధ్వర్యంలో జరుగుతున్నది. ఈ సందర్భంగా భోగి రోజు ఆదివారం 14/1/2024 తేదీ ఉదయం ఆలయ ప్రాంగణంలో భోగి మంటలు, తదనంతరం కోలాట నృత్యములతో హరినామ నగర సంకీర్తన. ప్రతిరోజు కూడా ప్రాతకాలం ముందు అంతర్జాతీయ శ్రీకృష్ణ భక్త సమాజం ఇస్కాన్ వారు మరియు భక్త బృందంతో కలిపి పురవీధులందు నగర సంకీర్తన కార్యక్రమం జరుగుతున్నాయి వైభవంగా. తదుపరి ప్రతిరోజు కూడా ఉదయం వేళలో స్వామి హారతులు సత్యప్రసాదం నియోగం జరుగుతున్నాయి.
రేపు భోగి అనగా 14/1/2024 ఆదివారం భోగి శుభ సందర్భంగా ఉదయం ప్రాతకాలం ముందు అనగా 5:30 భక్తులందరి సహకారంతో అందరి యొక్క వైభవంతో స్వామివారి దేవాలయంలో ఆవరణలో భోగిమంట ఉత్సవం జరుగుతుంది. తదుపరి అత్యంత వైభవంగా నగర సంకీర్తన కార్యక్రమం పురవీధులను జరుగుతుంది. తదుపరి దేవాలయంలో తమ గ్రామంలో రోడ్లు పగిలిపోయేలా సాగుతున్న మట్టి దోపిడీని సహించేది లేదని పెద్దపాలెం సర్పంచ్ దున్నా రాజేష్ అన్నారు. నాగాయలంక మండలం పెద్దపాలెం నుంచి సాగుతున్న భారీ మట్టి తవ్వకాలు తరలింపులను సర్పంచ్ ఆధ్వర్యంలో గ్రామస్తులు అడ్డుకున్నారు. అనుమతులు ఉన్నాయో లేవో చెప్పకుండా సాగుతున్న మట్టి తవ్వకాలకు పాల్పడుతూ ఇతర గ్రామాలకు భారీగా మట్టి తరలించి సొమ్ము చేసుకుంటున్న అధికార పార్టీ నాయకుల దోపిడీని అధికారులు ఇప్పటికైనా అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. భారీ ప్రొక్లైన్ కారణంగా పగిలిపోయిన సీసీ రోడ్డు పునర్నిర్మాణ వ్యయం మట్టి తోలకందారుతో భరించాలని డిమాండ్ చేశారు. తమ గ్రామంలో రోడ్లు నాశనం చేస్తూ మట్టి వ్యాపారం చేసుకుంటామంటే అక్రమార్కుల ఆటలు సాగనివ్వబోమని స్పష్టం చేశారు. యాదవ కాలనీ దగ్గర అక్రమ మట్టి తవ్వకాలు తవ్వుతున్నారు. ఒక వారం రోజుల క్రితం పెద్ద క్రేను సీసీ రోడ్డు మీదుగా వచ్చి సీసీ రోడ్డు డ్యామేజీ అవ్వడం కూడా జరిగింది. ఆ డ్యామేజీ అయింది ఎక్కడికి వెళ్ళింది క్రేన్ అని ఆరా తీస్తే ఇక్కడ మట్టి దెబ్బ ఉంటే ఆ దెబ్బ దగ్గర తీసుకొచ్చి పెట్టారు. దానికి సంబంధించిన ఎవరు కూడా ఆపరేటర్లు ఎవరూ లేరు. ఇట్లా రోడ్డుకి సీసీ రోడ్డు ఇట్లా క్రేన్ వల్ల డ్యామేజ్ అయింది అని చెప్పేసి మేము అధికారుల దృష్టికి తీసుకెళ్ళాము. సెక్రటరీ గారి దృష్టికి తీసుకెళ్ళాము. అట్లాగే ఎంఆర్ఓ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాము. ఎంఆర్ఓ గారి దృష్టికి తీసుకెళ్తే ఎంఆర్ఓ గారు అసలు మాకు సంబంధం లేదు, మాకు చెప్పబాకండి, అలా మట్టి తవ్వకలు ఏమో మాకేం తెలియదు, ఎవరు తవ్వట్లేదు, మాకేం తెలియదు అని చెప్పేసి గర్వంగా సమాధానం చెప్పడం జరిగింది. అదేవిధంగా అధికారులు కూడా ఎవరి కాళ్ళు ఇదేదో రాజకీయ నాయకులు అండదండలు చేస్తున్నారంటే మా స్థాయి మించిపోయింది అని చెప్పేసి మా దగ్గర ఉదాహరించడం కూడా జరిగింది. ఈ రోజున తాటల్లో చిన్నపిల్లలు ఈ రోజున రోడ్లు పంచాయతీ రోడ్లు ఎవరు మా పంచాయతీ అనుమతి లేదు, అట్లా అధికారులు అది మా అనుమతి కూడా లేకుండా అక్రమంగా మట్టి తోలుతున్నారు. రోడ్ల మీద ఇచ్చలవిడిగా తాటల్లో తోలుతున్నారు. చిన్నపిల్లలు ఉంటారు. అలాగే మా రోడ్డు భద్రత అసలు ఏంటి, మా పగిలిపోయిన సీసీ రోడ్డు దానికి పరిష్కారం ఏంటనేది లేకుండా వీళ్ళు ఇష్టానుసారంగా వీళ్ళ రాజకీయ నాయకులు అండదండలు చూసుకుని ఈ విధంగా ఇచ్చలవిడిగా మట్టి దోపిడీ చేస్తున్నారు. ఈ రోజున అభివృద్ధికి అభివృద్ధి అనేది లేదు, కానీ ఉన్న రోడ్లు కూడా పోగొట్టే పరిస్థితి వచ్చింది. ఈ రోజున ఇలా పంచాయతీకి వచ్చేసి కనీసం సచివాలయం 20 లక్షలు అని చెప్పేసి ఏదో కేటాయించారు. మాకు ఎమ్మెల్యే గారు ఇచ్చింది లేదు, మాకు ఎక్కడ కూడా చారుడు మట్టేసి ఒక రోడ్డు వేసిన పాపాన లేదు. అయినప్పటికీ మాకు రోడ్లు వేయకపోగా మా ఉన్న రోడ్లు ఎందుకు ఈ రోజున ఈ విధంగా ఈ మట్టి తవ్వకాల వల్ల రోడ్లన్నీ ఎందుకు మీరు ఎందుకు పగలగొడుతున్నారు? దీని మీద ఇప్పుడైనా సరే కలెక్టర్ గారు ఈ విషయాన్ని కలెక్టర్ గారి దృష్టికైనా తీసుకెళ్తాం. మా గ్రామస్తులందరం కూడా ఏకపక్షాన ఇలా ఏకదాటి మీదకి వచ్చేసి కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి మా ఊరికి రోడ్లకి రక్షణ కల్పించేలాగా ఈ అధికారులు ఇక్కడ అక్రమ మట్టి తవ్వకాలకి సహకరించినటువంటి అధికారుల మీద కూడా మేము చర్య తీసుకోవటం ఎదురు భవిష్యత్తులోనైనా సరే ఇట్లాంటి తవ్వకాలు మేము మా ఊరిలో జరగకుండా ఈ రోజున మేము గట్టిగా దీని భద్రత కాపాడుకోవాలని అనుకుంటున్నాం. ఏమవదలా అన్నాడు. బకెట్లు బండి అవన్నీ ఉంటే ఆయన దిగొచ్చి తీసుకున్నాడు. అడ్డమో మేమేం తీయలేం కదా, మా పిల్లలు ఎవరూ లేరు. వద్దంటే మీరు ఏడ్డో ఏమవదో ఏదన్నా అయితే నేను చేస్తాను అన్నాడు. మళ్ళీ నిన్న మొన్న మేమైతే అసలు మా సమాధానం చెట్టులో ఫోన్ ఎత్తుతులా. మా బాబు వచ్చి మమ్మల్ని తిట్టాడు, మీరు ఉండగా అంతలా కుక్కలేరు వస్తుంది, మీరేం చేస్తున్నారు? ఎవరు చెప్పలే, మాకు ఎవరు చెప్పలేదమ్మా, ఎట్టాలో తెలియదు అన్నాడు ఆయన. తెలియదు అన్నప్పుడు దేవుడు మా గుడి ముందు పెట్టుకో, వాళ్ళు వచ్చినాక వెళ్దు కానీ అన్నా నేను, లేకపోతే అటు పార్లో ఉంచి తిరిగి రమ్మన్నా. ఆయనకి అసలు అర్థం కాలేదన్నాడు. దారి అర్థం కాకపోతే నువ్వు రోడ్డు మీద పెట్టుకున్నావు. వాళ్ళు వచ్చేదాకా ఆగబాబు గుడి ముందు పెట్టుకోమన్నా నేను. నేనేమంది ఎవరు లేవు ఇంటికాడ, మా బాబు వాళ్ళు ఎవరు లేరు. నాగాయలంకలో స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. నాగాయలంకలో స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా నాగాయలంక శాఖ రెడ్ క్రాస్ చైర్మన్ భోగాది శివ విష్ణువర్ధన్ అధ్యక్షతన బాన్రెడ్డి హరి మరియు శివ విష్ణు బృందం ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడ్డ రక్తదాన శిబిరానికి 62 మంది రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా మండలి వెంకట్రామ్, మాదివాడ వెంకటకృష్ణ మరియు సబ్ ఇన్స్పెక్టర్ సుబ్రహ్మణ్యం స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి రక్తదాన శిబిరాన్ని పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ కృష్ణా జిల్లా ట్రెజరర్ కొండపల్లి బాలాజీ, జిల్లా సెక్రటరీ భావిరి శంకర్నాథ్, నాగాయలంక చైర్మన్ భోగాది శివ విష్ణువర్ధన్, జిల్లా డిజాస్టర్ మేనేజ్మెంట్ కమిటీ సభ్యులు సింహాద్రి కృష్ణప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అవతల ప్రాణం కాపాడతాం ఒక ఎత్తు, అదేవిధంగా
మనకి కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ఎప్పుడైతే రక్తం అనేస్తామో కొత్త రక్తం అనేది మన శరీరంలో వస్తుంది. ఆ విధంగా చాలా మంచిది. ఇవాళ ఇక్కడ మన కృష్ణప్రసాద్ గారు, మీడియా మిత్రులు కృష్ణప్రసాద్ గారు 44సారి ఇవాళ రక్తదానం ఇక్కడ ఇవ్వటం అంటే చాలా మంచి విషయం. ఆయన 50 సార్లు నేను పూర్తి చేసుకుంటానని చెప్పి వారు చెప్పడం జరిగింది. ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా అటువంటి వ్యక్తుల్ని స్ఫూర్తిగా మనం తీసుకుని రక్తం ఇవ్వటం ద్వారా మనకి కొత్త రక్తం వస్తుంది. అదేవిధంగా ఇంకొకటి ప్రాణం కాపాడిన వ్యక్తులం అవుతాం మనం. కనుక ఈ సందర్భంగా ఈ చక్కని కార్యక్రమం ఏర్పాటు చేసిన శ్రీ విష్ణుకి, అదేవిధంగా మచిలీపట్నం నుంచి వచ్చినటువంటి రెడ్ క్రాస్ బృందం మొత్తానికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి మన వెంకటకృష్ణ గారు కూడా రావడం జరిగింది. ప్రతి ఒక్కరికి, దీంట్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు. సొసైటీ నాగాలంక బ్రాంచి ఆధ్వర్యంలో మహానుభావుడు మరి యూత్ ఐకాన్ అయినటువంటి స్వామి వివేకానంద గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టినటువంటి ఈ నాగాలంక సబ్ బ్రాంచ్ యూనిట్ అందరికీ కూడా, ముఖ్యంగా శివ విష్ణువర్ధన్కి, వారి టీంకి, బండెట్టి హరి గారికి, అట్లా కార్యక్రమాలు వచ్చి సక్సెస్ చేసినటువంటి మా యువ నాయకుడు బాబుకి, మండలి బాబు గారికి, అట్లాగే మాదివాడ వెంకటకృష్ణ గారికి, పెద్దలందరికీ ప్రత్యేకించి అభినందనలు తెలియజేసుకుంటూ, మరి ఈ కార్యక్రమం ఎప్పుడు జరిగినా కూడా స్థానిక ఎస్ఐ గారు చక్కటి సహకారం అందిస్తున్నారు. వారికి కూడా మా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా ఇక్కడ బ్లడ్ డొనేట్ చేయడానికి వచ్చినటువంటి యువతులందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నా. ఎందుకంటే మహానుభావుడు ఎప్పుడో 1863వ సంవత్సరంలో పుట్టిన జనవరి 12వ తారీఖున చికాగోలో మన హిందూ సభ సందర్భంగా నాగాలంక మండలంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారు నిర్వహించినటువంటి ఈ రక్తదాన శిబిరం రావడం జరిగింది. మరి నాగాలంక మండలంలో ఈ రక్తదానం అనగానే గుర్తొచ్చే ఈ కాలంలో, ఈ జనరేషన్లో శివ విష్ణు, అలాగే బండి హరి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ జరగడం చాలా సంతోషకరం. మరి అంతేవిధంగా మరి అనేక మంది యువతి ఒకసారి ఇచ్చాము 2 సార్లు ఇచ్చాము కాకుండా మరి ఒక్కొక్కళ్ళు 7 సార్లు 8 సార్లు చెప్తా ఉన్నారు. అంతేకాదు మరి మన సీనియర్ నాయకులు జర్నలిస్టు ఎన్ఫీల్డ్ నడిపించినటువంటి కృష్ణప్రసాద్ గారు, మరి ఆయన బాటలో ప్రతి ఒక్కరూ నడిస్తే చాలామందికి రక్తదానం అంటే అనేక మంది ప్రాణదానం చేసినట్లే. మరి ఆ రీతిగా ఈ నాగాలంక మండలంలో అన్ను ఇచ్చినట్లుగా ప్రతి ఒక్కరు అలాగే ఇచ్చి ముందుకు నడవాలని ఈ రెడ్ క్రాస్ సొసైటీ వారికి, అలాగే విష్ణుకి ఇచ్చిన హామీలు నెరవేర్చని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై తగు చర్యలు తీసుకోవాలని పెడన నియోజకవర్గ తెలుగు యువత నాయకులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇచ్చిన హామీలు నెరవేర్చని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై తగు చర్యలు తీసుకోవాలని పెడన నియోజకవర్గ తెలుగు యువత నాయకులు పేర్కొన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగ యువత అనేక ఇబ్బందులు పడుతున్నారని, ప్రతిపక్షంలో ఉండగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి యువతకు మాయమాటలు చెప్పి మభ్యపెట్టి మేనిఫెస్టోలో పెట్టాము, ఇవన్నీ అమలు చేస్తామని గద్దెనెక్కాక 4 సంవత్సరాల 6 నెలలు కావస్తున్నా ఇంతవరకు ఏ ఒక్క హామీని అమలు పరచనందున ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై తగు చర్యలు తీసుకోవాలని కోరుతూ పెడన నియోజకవర్గ తెలుగు యువత నాయకులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బెజవాడ నాగరాజు, రెబ్బా పవన్, దాదా అజయ్ కుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు 2,35,000 ఉద్యోగాలు భర్తీ చేస్తానని చెప్పి చేయకుండా అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని తొంగలో తొక్కి ఆ హామీలను మెగా డిఎస్సీ వేస్తా అన్నాడు. మెగా డిఎస్సీ వేళ జాబ్ క్యాలెండర్ ప్రతి సంవత్సరం జనవరి మాసంలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తా అన్నాడు. రిలీజ్ చేయకుండా యువతను మోసం చేస్తున్న సందర్భంగా ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టులు 60,000 ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేస్తున్నారు. అవేం భర్తీ చేయకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతను మోసం చేస్తున్న సందర్భంగా రాష్ట్ర తెలుగు యువత, జిల్లా తెలుగు యువత, పెడన నియోజకవర్గ తెలుగు యువత ఆధ్వర్యంలో ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో యువతకి ప్రతిపక్ష నాయకుడిగా ఉండి మభ్యపెట్టి మెగా డిఎస్సీ లాంటి పోస్టులు, అలాగే 2,35,000 ఉద్యోగాలు, మీకు నిరుద్యోగ భృతి, అలాగే మీకు స్వయం ఉపాధి కోసం పెద్ద మొత్తంలో రుణాలు ఇప్పిస్తానని చెప్పి మభ్యపెట్టి మోసం చేసి మ్యానుఫ్యాక్చర్లో పెట్టినటువంటి అంశాలు కూడా 4 సంవత్సరాలు 6 నెలలు గడుస్తున్నటువంటి పరిస్థితుల్లో కూడా ఇంకా ప్రభుత్వం 6 నెలల లోపు సమయం ఉన్నా కూడా యువతని చాలా మోసం చేశాడు. ఎందుకంటే తన పాదయాత్ర చేస్తున్న సమయంలో అందరికీ ముద్దులు పెట్టి మెగా డిఎస్సి
కానివ్వండి, ప్రతి సంవత్సరం జనవరి నెలలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానని చెప్పి జాబ్ క్యాలెండర్ 4 సంవత్సరాలు కూడా రిలీజ్ చేయలేదు. ఈ సంవత్సరం అయినా జనవరిలో రిలీజ్ చేస్తారని ఎంతో ఆశతో ఎదురు చూశారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత. జాబ్ క్యాలెండర్ ఏ సంవత్సరం కూడా రాలేదు, కానీ సాక్షి క్యాలెండర్ మాత్రం ఆయన విడుదల చేసి వ్యాపారం చేసుకున్నాడు తప్ప ఈ యువతని నిరుద్యోగులుగా చేసి వాళ్ళకి ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా ఈరోజు మళ్ళీ దొంగ హామీలతో ముందుకు వస్తున్న ఈ ముఖ్యమంత్రిని ఈ రాష్ట్ర యువత సాగనంపాలని